కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆర్థిక సమస్యల్ని అధిగమించి 36 ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నామన్నారు. రెండేళ్ల కాలంలో జలవనరుల శాఖ సాధించిన పురోగతిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ పై 32,059 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే 24,611 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 12,484 కోట్లు వెచ్చించామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ క్యాలెండర్ ను రూపొందించామన్నారు. ఆ రకంగా 36 ప్రాధాన్యత ప్రాజెక్టుని ప్రస్తుతం తీసుకుని ఇది రేపు 2029 ఎన్నికల లోపుగానే అంటే రేపు 2028 కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఏ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభిస్తాం, ఏ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో దగ్గర ఒక 36,000 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అయినా సరే ఈ ప్రాధాన్యత ప్రాజెక్టుల్ని ప్రారంభించడం ఎంత ముఖ్యమో పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం అనేటువంటి విధంగా ఒక ఇరిగేషన్ క్యాలెండర్ను కూడా మరి మేము రూపొందించుకుని ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు నిమ్మల రామానాయుడు. అంటే పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్స్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. దీనిలో ఎవ్వరికీ ఎటువంటి సందేహం అవసరం లేదు. 45.72 మీటర్లకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తూ ఉన్నాం. అయితే ఫస్ట్ ఫేజ్లో 41.15 మీటర్లకు ఫస్ట్ కాంటూర్లో వాటర్ని నిలబెట్టుకుంటాము. తర్వాత ఏదైతే సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి R&R అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని 45.72కి వాటర్ని స్టోరేజ్ చేసుకుంటాం. 36,000 కోట్లతో చేపట్టిన 36 ప్రాజెక్టులను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు నిమ్మల రామానాయుడు.